చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్. మా చూస్తుంటేనే నోరూరిపోతుంది. వెంటనే చికెన్ తీసుకొచ్చి నందుకు ఇచ్చి తన చేత్తో వండించుకుందాం. అసలే నాన్ వెజ్ తినక 2 రోజులు అవుతుంది. ఏవండి ఎక్కడికి వెళ్తున్నారు? చికెన్ తీసుకోవడానికి వెళ్తున్నా నందు. ఏంటి చికెన్ తెస్తారా? చికెన్ తెస్తారా? ఏంటి నందు అట్లా అరుస్తున్నావు? నేనేమన్నా ఆఫ్రికా అడవిలో పోతున్నానా? చికెన్ తీసుకురావడానికా వెళ్ళేది? మీరు అడవికే కాదు జైలుకి వెళ్ళినా నాకేం ప్రాబ్లం లేదు, కానీ చికెన్ షాప్ కి మాత్రం వెళ్ళకండి. అదేంటి నందు? ఇవాళ ఏంటో తెలుసా? ఈరోజు ఏముంది? ఈరోజు బుధవారం కదా. నేను అడిగింది ఏ వారం అని కాదు, ఈ రోజు ఏంటి స్పెషల్? స్పెషలా? ఇవాళ ఏం స్పెషల్ అయి ఉంటుంది? ఇవాళ గాంధీ జయంతి కదా. అది అక్టోబర్ 2, 22 కాదు. మరి ఎందుకు వద్దంటుంది చికెన్ నందు? ఈ రోజు నుండి కార్తీక మాసం స్టార్ట్. ఏంటి కార్తీక మాసం స్టార్టా? అంటే నో చికెన్, నో మటన్, నో నాన్ వెజ్. రేపటి నుండి పొద్దున్నే లేవాలి, తల స్నానం చేయాలి, నాతో పాటు పూజలో కూర్చోవాలి, దీపాలు వెలిగించి ఇంటి ముందు పెట్టాలి. ఇలా రోజు కార్తీక మాసం అయిపోయే వరకు చేస్తూనే ఉండాలి. నాతో కాదేమో నందు. కాదంటే కుదరదు, కష్టమైన చెయ్యాలి. నాకు తెలియకుండా బయట కానీ ఇంట్లో కానీ ఏం తినకూడదు. తింటే నా మీద ఒట్టే 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 ఒట్టే. నిన్నే వింటున్నావా? వింటున్నా నందు. నేను చెప్పినప్పుడల్లా ఉపవాసం ఉండాలి. ఉపవాసమా? ఒక్క పూట తినకపోతేనే ఒళ్ళంతా ఎట్టనో అవుతా ఉంటది. అలాంటిది రోజంతా అంటే అన్నం బదులు స్వీట్స్ కానీ ఫ్రూట్స్ కానీ తినొచ్చా నందు? అప్పుడు దాన్ని ఉపవాసం అంటారా? జాగారాలు ఉపవాసాలు అంటే నా వల్ల కాదు నందు. అదే నా బదులు నువ్వు చేయొచ్చుగా, పక్క నుండి సపోర్ట్ ఇస్తా. అలాంటివి ఏమీ వద్దు, మీరు కూడా నాతో పాటు చెయ్యాలి. అప్పుడే మన ఇద్దరికి మంచిది. మా అంటే ఎన్ని రోజులండి? ఓ 10-15 రోజులు అంతే కదా. 10-15 రోజులా? ఇక అయినట్టే. మందు మాత్రం అస్సలే తాగకూడదు. మందు అలవాటు ఏం లేదు కదా నందు నాకు. అయినా కూడా తాగొద్దు. సర్లే నందు, నేను అలా బయటికి వెళ్ళి చూస్తా. ఇంత చెప్పినా కూడా మళ్ళీ బయటికి వెళ్తా అంటావేంటి? చికెన్ అలాంటివి ఏం తినందు, జస్ట్ ప్యూర్ వెజ్ ఐటమ్స్. అంటే సమోసా, పానీపూరి, మిర్చీలు, పునుగులు అలాంటివి. అవేం అవసరం లేదు, నేను ఇంట్లో ఆల్రెడీ స్పెషల్ చేసిన. ఏం స్పెషల్ చేసావు? పప్పు. పప్పు పప్ప? ఇది చాలా తప్పు నందు. ఏంటి ఇంకా లేవలేదు? ఇవ్వండి లేవండి త్వరగా, పూజకు టైం అవుతుంది. పూజకు టైం అవుతుందా? అబ్బా, 8 9 టైమా? చూద్దాం. 4 అవుతుంది ఏంది? నందు, పొద్దునంటే 7కో 8కో లేపుతావు అనుకున్నా, మరి ఇంత పొద్దున్నా? అబ్బా లేవ్వండి, సూర్యుడు రాకముందే దీపాలు వెలిగించాలి. వెళ్ళి త్వరగా తలస్నానం చేసి రాపోండి. ఇంత పొద్దున తల స్నానం చేయాలా? ఏంటి చల్లనీళ్ళు వస్తున్నాయి? నందు, ఏంటి గీజర్ ఆన్ చేయలేదా? చల్లనీళ్ళు వస్తున్నాయి. అవును, కావాలనే చేయలేదు, చల్లనీళ్ళతో చేయండి. ఏంటి చల్లనీళ్ళతో చేయాలా? అది ఈ టైంలో? ఇలాంటివన్నీ చేస్తే దేవుడు ఎందుకు గుర్తురాడు? రోజు వస్తాడు. దేవుడా దేవుడా. ఇదేం చల్లరా బాబు, కాశ్మీర్ కంటే చల్లగా ఉంది. ఇంకోసేపు అయితే గడ్డ కట్టేసేవాన్ని. ఏంటి అయిందా? అయింది కదా, వస్తున్నావు. త్వరగా రండి.
సరే. బా ఏంటండి చిన్నపిల్లాడిలో అలా వణుకుతున్నారు? నేనెందుకు వణుకుతున్నానే, చలికి అదే ఆటోమేటిక్గా వణుకుతుంది. ఐడియా, ఇది పట్టుకొని అది ఇవ్వండి. నందు, పూజ అయిపోయింది కదా, ఇక వెళ్ళి పడుకోనా? పూజ చేసి పడుకుంటే పాపం తగులుతుంది. ఆహా, పొద్దు పొద్దునే లేపి ఇవన్నీ నాతో బలవంతంగా ఇప్పిస్తే అప్పుడు తగలదా నీకు పాపం? అయినా ఇంకా ఆఫీస్కి చాలా టైం ఉంది, నేను వెళ్ళి వండుకుంటా. డోంట్ డిస్టర్బ్ మీ. ఏ బీ. అదేం కుదరదు. కొంచెం పైనగా టిఫిన్ చేస్తా, అలాగే దేవుడికి నైవేద్యం పెడతా, అప్పుడు తినేసి ఆఫీస్కి వెళ్ళండి. లైట్. ఆఫీస్ టైం అవుతుంది. ఏవండి ఆగండి. మళ్ళీ అంటే ఆఫీస్కి టైం అవుతుంది. ఇదిగో ఈ బుక్ తీసుకోండి. బుక్క ఎందుకు? వేస్తే రాకపోతే ఒప్పుకోవడానికా? అది కాదండి, ఈ కార్తీక మాసంలో ఈ కార్తీక పురాణం చదువుకుంటే మంచిది. చదువుకోండి. బా సర్లేవు. ఏవండి మళ్ళీ ఏంటే? వాట్సాప్లో సామాన్లు ఇచ్చి పెట్టాను, వచ్చేటప్పుడు తీసుకోండి. ఈ పిల్లల టార్చర్ ఏదైతే ఉందో. అమ్మయ్యా, ఆఫీస్ అయితే అయిపోయింది, సామాన్లు కూడా తీసేసుకున్నా. చికెన్. ఓ కార్తీక మాసం కదా, నో 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 నో. అమ్మో, టెంప్ట్ అవుతున్నాం, అవ్వద్దు అవ్వద్దు. అబ్బా, ఈ బస్సులో ఒకటి టైంకే రావు. ఏ హాయ్ రా మామా. హాయ్ రా మామా, బాగున్నావారా? బాగున్నాను. బాగున్నా కానీ ఏంట్రా ఈ జుట్టు? ఓ ఇదా మామ, మొక్కు మామ. మొక్క అయితే ఆ మొక్కు కాదురా, దేవుని మొక్కు. ఓకేరా. రే దేవుని మొక్క అయితే అట్లా మొక్కుడు కాదురా, దేవుని జుట్టిస్తాను మొక్కుకున్నా. సర్లే కానీ ఏంట్రా సంగతి, ఈ మధ్య కనిపిస్తలేవు. ఓ అదా మామ, కొంచెం బక్కగా అయినా కదా అందుకని కనిపిస్తలే. ఏంట్రా సెటేరా? లేదు మామ, సైకిల్ టైర్. ఏంటో మామ, ఏదో సామాన్ తీసుకొని పోతున్నావు? అవునరా, కార్తీక మాసం స్టార్ట్ అయింది కదా, సామాన్లు తీసుకురామని చెప్పింది నందు. పూజ సామాన్లు, కూరగాయలు అవి ఇవి తీసుకొని పోతున్నా అనుకో. ఓహో, మీ ఆవిడ అంత బాగా పూజ చేస్తుందా? రే పూజ చేస్తుందా? పూజ చేస్తుంది కదరా, నాతో ఘోరంగా చేపిస్తుందిరా. రే ఫుల్ టార్చర్ అవుతుంది అనుకోరా ఇంట్లో. మరి అంత ఇబ్బంది ఉన్నావు, చేయను అని చెప్పొచ్చు కదా. చేయనని చెప్పాలా? నీకు పెళ్ళి అయితే తెలిసేదిరా నా పరిస్థితి ఏంటో. రే ఒకటి గుర్తుపెట్టుకోరా, చైనాతో యుద్ధం చేసినా గెలవచ్చేమో కానీ పెళ్ళంతో గెలవలేంరా బాబు, పెళ్ళంతో గెలవలేంరా బాబు. సరే మరి వెళ్తా మరి, బాయ్. రైట్ రా, బాయ్. కలుస్తా. ఇదిగో నందు, సామాన్ తీసుకొచ్చిన, తీసుకో. ఒకటి తక్కువైంది. ఏం తక్కువైంది నందు? ఒకటి తక్కువైందండి. అదే ఏం తక్కువైంది? మెయిన్ ఐటమ్ దీపంలో నూనె పోసేది, అదే మర్చిపోయినారు. సరే నందు, ఫ్రెష్ అయినాక తీసుకొని వస్తా బయటికి వెళ్ళి. సరే. అమ్మ, ఇప్పుడు దీపం నూనె కోసం అత్తప్పుడు దాకా పోయి రావాలి. ఏంద్రా ఎప్పుడు బయటనే ఉంటావు, ఏం పని లేదారా నీకు? నాకు పక్కన పెట్టుకొని నువ్వేటో అవుతున్నట్లున్నావు. ఏం లేదురా, ఎంతసేపు సామాన్ తీసుకున్నా కదా, అందులో ఒకటి తక్కువైందిరా. అదే దీపం నూనె తక్కువైందంట, అందుకని తీసుకురావడానికి మళ్ళీ పోతున్నా. రే అటు నువ్వు అటు చికెన్ పకోడీ తినేసేస్తామారా. అరే మెల్లగా మాట్లాడరా, చికెన్ అంటావేంద్రా, కార్తీక మాసం రా. రే తిన్నవాడిని మనం చెప్తావా, నువ్వు తినేసేద్దాం మెల్లగా. వద్దురా రే, డౌట్ వచ్చింది అనుకో, నా భార్య చేతిలా చంపేస్తుంది. వద్దు రోజు కదా.
ఈ దీపం నూనె ఏడు దొరుకుతుందిరా ఇడా? ఆడ షాప్లో దొరుకుతారు. పొగుడురా. ఈ డౌట్ వస్తుందిరా. అరే తిన్న తర్వాత సెంటర్ ప్లేస్ చేసుకో, స్మెల్ రాదు ఏది రాదు. అన్న చికెన్ పకోడీ ఓ లాలీపాప్. ठीक है भैया. ఏదో సౌండ్ వినిపిస్తుంది. అరే ఎవరు పిలిచినట్టు సౌండ్ వినిపిస్తుందిరా. వీడియో పిలుస్తారా? అరే ఎక్కడి నుంచి వినిపిస్తుందా సౌండ్? ఈ చికెన్ షాప్ లో నుంచా ఏంటి? ఒకసారి వెళ్ళి చూద్దాం. ఈ కోడి నన్ను పిలిచిందా? ఆ? ఏంటి ఎందుకు పిలిచావు? సారీ, అది కార్తీక మాసం కదా, ఇంట్లో ఫుల్ రిస్ట్రిక్షన్ ఉంది, అందుకనే రావట్లే. లేదు లేదు, అలా తీసుకెళ్ళాం కుదరదు కోడి మామ. ఈ ఒక్కసారి క్షమించు కోడి మామ, నెక్స్ట్ టైం తీసుకెళ్తాలే కార్తీక మాసం అయిపోయాక. ఎవరైనా బతకాలని చూస్తారు, కానీ నువ్వేంటి సావాలని చూస్తున్నావు? అవును, అది నిజమేలే. నీ బాధ నాకు అర్థమైంది కోడి మామ, కానీ ఏం చేస్తాం, కార్తీక మాసం అయిపోయాకే. వీరేది? అరే మామ పకోడీ రెడీ అయిందంట, తిందాం రారా? సారీ కోడి మామ, ఆల్రెడీ పకోడీ రెడీ అయిపోయింది. చూస్తుంటే నోరు ఊరిపోతుందిరా. ఆహా ఆహా, సూపర్ రా మామ. అరే సెంటర్ ప్లేస్ నేను అదే అంటున్నా కదా. వచ్చేసారండి. రండి. అది దీపం నూనె తీసుకురాలేదేంటి? ఈ దీపం నూనె ఏడు దొరుకుతుందిరా ఇడా? పొగుడురా. దీపం నూనె కదా. ఒకసారి మీ హ్యాండ్ ఇవ్వండి. చెయ్యా చికెన్ తినొచ్చారా? చికెన్ తినొచ్చారా? చెప్, తిన్నది ఎవరు, తినిపించింది ఎవరు? ఎవరు లేరు నందు. ఎవరు లేరా? ఆ ఎదురింటి చింపి చుట్టూ దత్తన్ననేగా తినిపించింది. అవును నందు, నీకు ఎట్లా తెలుసు? చెయ్యి ఫోన్ చేయడానికి, ఫోన్ చెయ్యి, ఫోన్ చేయి. అరే మామా, మామ నా భార్య ఊరికి పోయిందిరా, జల్దీ రారా, సిట్టింగ్ వేద్దాం నైట్. ఇప్పటిదాకా ఇంట్లో ఉండే కదరా? ఇప్పుడే పోయిందిరా, జస్ట్ ఇప్పుడే. నిజమా? 5 నిమిషాల్లో వచ్చేస్తున్నా. స్టఫ్కి చికెన్ సెట్ చేయి, ఓకేనా? ఓకే, సెట్ చేస్తా. ఇంద్రలోకం నిన్ను నన్ను ఎక్కం చేసిందా? డోర్ ఓపెన్ ఉందా? మామా వచ్చేసా. సిట్టింగ్ అను సెట్టింగ్ అను ఏదా? ఇగో లేట్ అయితే అస్సలు బాగోదు. తప్ప 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 జల్దీ తప్పను.
బెడ్రూమ్లో ఉందిరా, సెట్ చేసా పదా. మనతో పాటు మన ఫ్రెండ్ గారు ఇరుక్కుంటే ఆ ఫీల్ సూపర్ ఉంటుంది కదా గైస్. ఏమంటారు కామెంట్లో చెప్పండి. ఆహా అవునా. అయిపోయి.